విజయవాడ నగరం పైపులు రోడ్డుకు సమీపంలో గల విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్సిఐ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో 20 కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టీడీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ లేఅవుట్లు కామన్ స్థలంగా వదిలిన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని, గ్రామ సర్పంచిగా అదేమని ప్రశ్నించిన తనపై పోలీసులను ఉపయోగించి జకరయ్య ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని చెప్పారు. ఈ స్థలం విషయంలో స్థలాన్ని ఆక్రమించుకున్న రిటైర్డ్ అధికారికి మద్దతుగా నగరానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి తనను బెదిరించారని వాపోయారు. వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలం అని చెప్పారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, ఆయన యథేచ్ఛగా కబ్జా చేశారని, ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన పోలీసు శాఖ ఉన్నతాధికారులు అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగటం అన్యాయమన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి టీడీపీ రూరల్ మండల నాయకులకి అందరికీ నమస్తే. ఈ విషయం వచ్చి అంబాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక కామన్ సైట్ గురించి అండి. ఇది సర్వే నెంబర్ 96/2B సర్వే నెంబర్ అండి. ఇదేంటంటే ఎఫ్సిఆర్ లేఅవుట్ వేసిన దాంట్లో మొత్తం 6 సర్వే నెంబర్లతో టోటల్ ఎక్స్టెంట్ 9.47 ఎకర్స్ తీసుకుని 1982లో తీసుకుని వీళ్ళు వెంచర్ వేయడం జరిగింది సార్, లేఅవుట్ వేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఇష్యూ వచ్చేసరికి 96/2B ఎకరం 42 సెంట్లు ఈ వివాదానికి కారణమైనటువంటి సర్వే నెంబరు. దీని ఎక్స్టెంట్ 1.42 సెంట్స్. దీన్ని 81లోనే సాగి జయలక్ష్మి అనేవాళ్ళు, అల్లూరి రాఘవరాజు, తిరుమలరాజు వెంకట సుబ్బరాజు గారు అనే వాళ్ళకి అమ్మటం జరిగింది. ఆ తర్వాత 82లోనే వారు ఎఫ్సిఐ వారికి అమ్మటం జరిగిందండి. అలాగే ఇంకా మిగిలిన సర్వే నెంబర్లు అన్నీ కలుపుకొని 9.47 ఎకరాలు తీసుకుని ఎఫ్సిఐ వారు లేఅవుట్ వేయడం జరిగింది. దానికి వాళ్ళు 1987లో వాళ్ళ లేఅవుట్కి అప్లై చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. మేము ఈ అంబాపురం 1వ వార్డులో డెవలప్మెంట్ కమిటీ ఉందండి. ఆ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అయిన నా పేరు ఎస్ఎస్ నాయక్. నేను రైల్వే గార్డు. అక్కడ వాటర్ లేదండి. 10 సంవత్సరాల నుంచి వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో ఇవన్నీ వివరించాము మేము. సార్ మాకు వాటర్ లేదు, ఇక్కడ వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నామంటే ఆయన మా పరిస్థితి అంతా చూసి మీకు వాటర్ ట్యాంకీ కట్టిస్తాము, కామన్ సైట్లో ట్యాంకీ కట్టిస్తామని చెప్పారండి. ఆ విధంగా మేము ఆ ట్యాంకీ కట్టిస్తారు అని చెప్పేసి ఆశతో ఉండే టైంలో ఈయన జకరయ్య అని ఆయన వచ్చేసి ఆ స్థలాన్ని కబ్జా చేసి మా నోటి వాటర్ లేకుండా చచ్చిపోతున్నాం మేము. ముఖ్యంగా వాటర్ లేదు. 10 సంవత్సరాల నుంచి సీతయ్య గారు వాటర్ పంపించడం వల్ల ఆ బిందె నీళ్లు తీర్చుకొని వాటర్ తాగుతున్నామండి. ఆ వాటర్ అయితే మాకు లేదు. చుట్టూ ఐలా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గండికోట సీతయ్య, అంబాపురం సర్పంచ్ని. ఒక 10 రోజులుగా మేము ఎంత పోరాడుతున్నామో మా గ్రామంలో ఒక కామన్ సైట్ గురించి మీ మీడియా మిత్రులందరికీ తెలిసిందే, మొత్తం నియోజకవర్గం మొత్తం తెలుస్తుంది. ఇది కామన్ సైట్ అని మేము పోరాడుతున్నాం. ఎఫ్సిఐ లేఅవుట్లో కామన్ సైట్ అని పోరాడుతున్నాం. ఎవరో పుల్లా జకరయ్య ఆయన వచ్చేసి దాంట్లో దౌర్జన్యంగా ఏదో కోర్టు నుంచి ఆర్డర్ నేను తెచ్చాను, ఇది నాది అంటున్నారండి. కోర్టు నుంచి ఆర్డర్ కూడా ఆయనకి రాలేదండి. అది ప్రాసెస్ ప్రకారం సెక్రటరీ గారిని దాంట్లో ఫాలో అవ్వమని చెప్పిందండి. దాంట్లో అప్పుడు కోర్టు ఇచ్చిన దాంట్లో జకరయ్య గారి పొజిషన్లోకి వెళ్ళమని ఎటువంటి ఇది ఇవ్వలేదండి. మేము ఆ కామన్ సైట్ని పోరాడుతుంటే గ్రామస్తులు కానీ ఒక సర్పంచ్ కానీ నేను కానీ గతంలో పాలకులే దీని మీద కన్నేశారు, వాళ్ళను కూడా ఎదుర్కోవడం జరిగింది ఇంతకుముందు. అయితే ఇప్పుడు కూడా వచ్చేసి దాన్ని కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఒక గ్రామ సర్పంచ్గా గ్రామస్తులు అందరం కలిసి దాంట్లో వాటర్ ట్యాంక్ కట్టుకొని మా ఏరియాకి మంచినీళ్ళు తెచ్చుకుందామని దాంట్లో తీర్మానం చేసుకొని పంచాయతీలో తీర్మానం చేసుకొని వాటర్ ట్యాంక్ కట్టుకుందాం అనుకున్నామండి. గెద్దలాగా తన్నుకుపోవడానికి వచ్చాడు ఆయన. సరే వచ్చాడు. సిఏ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. బాబు ఆయనకి ఆర్డర్ ఉంది, మీరు సైట్లోకి వెళ్ళొద్దు అన్నారు.
సరే అలాగే సార్ అని మేము సైట్లోకి వెళ్ళలేదండి. గ్రామస్తులు కానీ ఒక సర్పంచ్గా నేను కానీ సైట్లోకి ఒక్కరు వెళ్ళలేదండి. 24వ తారీఖు సాయంత్రం 8 గంటలకి పుల్లా జక్రయ్య అనే ఆయన కంప్లైంట్ ఇస్తే 4/2న పుల్లా జక్రయ్య అని సాయంత్రం పూట 8 గంటలకి కంప్లైంట్ ఇస్తే 5వ తారీఖు 7:30 కల్లా నా మీద కేసు కట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసు కట్టడం జరిగింది. అది ఎంత మటుకు కరెక్టు? అంటే గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ ఒక సర్పంచ్గా ఉండి నేనైతే పోలీస్ డిపార్ట్మెంటు అధికారి ఒక అతను ఫోన్ చేశాడు. పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే బాగుండదు. నాకు కాన్ఫిడెన్స్లో పెట్టి ఒక ఎస్ఐ దగ్గర నుంచి 3 అధికారులు మాట్లాడారండి నా ఫోన్ కాన్ఫిడెన్స్లో. ఎందుకంటే ఆ రోజున అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. మా సైటు మాకు కాపాడండి, మాకు వాటర్ ట్యాంక్ కావాలని మా గ్రామస్తులందరూ అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. నేను ఎక్కడో పంచాయతీ ఆఫీసులో ఉన్నా, వీళ్ళు నిరసన చేసేది కూడా నాకు తెలియదండి. పంచాయతీ ఆఫీసులో ఉన్నా, నా పని మీద నేనున్నా. ఫోన్ చేసి నువ్వు ఇమ్మీడియట్గా ఎక్కడ ఉన్నావు అన్నారు. పలానా చోట ఉన్నానని చెప్తే కాదు నీ హయాంలోనే జరుగుతుంది ఈ నిరసన మొత్తం, నువ్వు ఇమ్మీడియట్గా ఆగకపోతే అందరి మీద కేసులు కడతా, నీ మీద కేసు కడతా అని బెదిరించడం జరిగిందండి. ఆ నిరసనకి